తెలుగు చిత్ర పరిశ్రమలో అతడు పాపులర్ విలన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో పవర్ఫుల్ విలన్ పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వెంకీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయ్యాడు. ప్రతి సినిమాలోనూ అద్భుతమైన నటనతో తన పాత్రను పోషిస్తాడు. అతడే ఆశుతోష్ రాణా. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మరాఠీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించాడు. ఆశుతోష్ రాణా తెలుగు సినీ రంగంలో మోస్ట్ పాపులర్ విలన్. స్టార్ హీరోల చిత్రాల్లో పవర్ఫుల్ పాత్రలు పోషించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మాస్ మహారాజా రవితేజ నటించిన వెంకీ చిత్రంలో డీజీపీ పాత్రలో టెర్రిఫిక్ నటనతో అదరగొట్టేశాడు. పవర్ఫుల్ విలన్గా కనిపిస్తూనే తన నటనతో కామెడీని సైతం పండించగల నటుడు ఆశుతోష్ రాణా. తెలుగులో వెంకీ తర్వాత అదే స్థాయిలో ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా బంగారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాలో భూమారెడ్డి పాత్రలో అదరగొట్టేశారు. ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ ఈ చిత్రంలో ఆశుతోష్ రాణా యాక్టింగ్ మరో లెవెల్ ఉంటుంది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే బిజీ నటుడిగా మారిపోయాడు. తెలుగులో ఒక్క మగాడు, విక్టరీ, బలుపు, తడాకా, పటాస్ ఇలా వరుస సినిమాలతో అలరించాడు. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తెలుగుతో పాటు అటు హిందీలోనూ పలు సినిమాల్లో నటించాడు. అలాగే తమిళం, కన్నడ, మరాఠీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ఇటు నటుడిగా అటు ప్రొడ్యూసర్గా రాణిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఆశుతోష్ రాణా కుటుంబం గురించి ఎవ్వరికీ పెద్దగా తెలియదు. ఆశుతోష్ రాణా భార్య సైతం తెలుగులో తోపు హీరోయిన్. అవును, ఇంతకీ ఎవరు ఆ బ్యూటీ అనుకుంటున్నారా? ఆమె పేరు రేణుకా సహానే. 1998లో హిందీలో వచ్చిన తమచా అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హిందీలో పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మణి సినిమాలో కథానాయికగా నటించింది. ఇందులో జేడి చక్రవర్తి హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో ఇటు తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు, కానీ చేసిన ఒక్క సినిమాతోనే టాప్ హీరోయిన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకుంది.